100 ఏళ్ల క్రితం పాలకొల్లులో ఒక అద్భుతం అవతరించింది. ఇవాళ కరెక్ట్గా 100 ఏళ్ల క్రితం అంటే మనకి చాలా ఏళ్ళైపోయిన ఫీలింగ్ నాకు లేదు. ఎందుకంటే అల్లు రామలింగయ్య గారు నిన్న మొన్న ఇవాళ రేపు కూడా మనతో ఉంటున్నారు. ఆయనతో అంచేత ఇది అల్లు రామలింగయ్య గారి 100వ జయంతి. ఒక కొడుకు తండ్రికి అర్పిస్తున్న అద్భుతమైన నివాళి. ఇవాళ అల్లు స్టూడియోస్ ప్రారంభిస్తున్నప్పుడు అల్లు అర్జున్ ఒక మాట అన్నాడు. ఈ రోజుల్లో తల్లిదండ్రులు వెళ్ళిపోతే కొన్నాళ్ళకు మర్చిపోతున్న రోజుల్లో మా నాన్న 20 ఏళ్ళైనా సరే ఇంకా అదే ప్రేమని ప్రకటిస్తూ ఆయన కోరిక తీర్చడానికి వాళ్ళ అల్లు స్టూడియోస్ కట్టాడు. నాన్న, మీ నాన్నని నువ్వు అంత గాఢంగా ప్రేమిస్తున్నందుకు నాకు చాలా ముచ్చటేసింది అని. చాలా మంచి మాట అది. ఇవాళ దురదృష్టవశాత్తు కొడుకులు అమెరికాల్లోనూ తండ్రులు వృద్ధాశ్రమాల్లోనూ ఉంటున్న రోజుల్లో ఇలాంటి సంఘటనలు మనకి చాలా చాలా ఇన్స్పిరేషన్గా ఉంటాయి. అల్లు రామలింగయ్య గారు ఉత్తి నటుడు కాదు, మహానటుడు. ఏ పాత్రకైనా ఒదిగిపోయిన నటుడు. అందుకే ఇవాళ 100 సంవత్సరాలు కాదు, ఇంకో 100 సంవత్సరాల తర్వాత కూడా మనకు అల్లు రామలింగయ్య గారు అలా కనపడుతూనే ఉంటాడు. నేను అల్లు రామలింగయ్య గారిని దగ్గరగా ఎరుగుదును. అంటే చాలా సినిమాలు కలిసి పనిచేసాం. సినిమాల్లో నటిస్తున్న దానికన్నా ఆ గ్యాపుల్లో మేము మాట్లాడుకున్న ఆయన సారస్వతాన్ని ఎంత బాగా ఆకలిమంటే గ్రహించేవాడు. తనకి తెలియని విషయం, ఆ వయసులో కూడా తనకు తెలియని విషయం ఉంటే నేర్చుకునేవాడు, తెలియజెప్పేవాడు. ఇట్ వాజ్ ఎ ఫీస్ట్. ఆయనతో ఉండడం అనేది ఒక అద్భుతమైన అనుభూతి. ఆయన మీద అపారమైన ఇష్టంతో నేను రాసుకున్న ఒక కవిత. అల్లు రామలింగయ్య రోజు రోజుకి విలువ పెరిగే కోహినూరు వజ్రం వంటి హాస్య నటుడు అల్లు. ఆయన కృష్ణదేవరాయల ఆస్థానంలో కూడా ఉన్నాడు. అయితే అప్పుడు ఆయన ఇంటి పేరు అల్లు కాదు, తెనాలి అనాలి. ఆయన అక్బర్ పదుషా దర్బార్లో కూడా ఉన్నాడు. అప్పుడు ఆయన పేరు బీర్బల్ కాబోలు. ఆయన హాస్యం హోమియోపతి మందుల తెల్లగా, స్వచ్ఛంగా, శుభ్రంగా, గుండ్రంగా ఉంటుంది. మాయాబజార్ నుంచి మావిచిగుడు దాకా వయస్సును మూటగట్టి అటక మీద పెట్టి పరుచు కుర్రాళ్ళ గెంతడం అల్లుకే చెల్లు. శంకరాభరణంలో స్నేహితుడంటే వాడు అనిపించాడు. ముత్యాల ముగ్గులో నటుడంటే వీడు అనిపించాడు. పాలకొల్లు నుంచి సైకిల్ మీద ఢిల్లీకి వెళ్ళి పద్మశ్రీని ఫ్లైట్లో పట్టుకొచ్చేసిన ఘనుడు అల్లు.